Welcome back to my channel SD to Sneham. Today I am back with a very special video. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అనమాట. నేను ఆల్రెడీ గుడ్ న్యూస్లోనే గుడ్ న్యూస్ ఇచ్చి ఆ ప్రెగ్నెన్సీ ఫేజ్లోనే ఉన్నా, కరెక్టే. బట్ దీనికి డబుల్ ధమాకా తోడైతే ఎట్లుంటుంది? డబుల్ ధమాకా అంటే ఏమనుకుంటున్నారా? ఇది ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒక గుడ్ న్యూస్ ఉంటే బాగుంటుంది, బట్ ఇంకొక గుడ్ న్యూస్ యాడ్ అయితే, డిడ్ యూ గెస్ ఇట్? ఎస్, మై సిస్టర్ ఈజ్ ఆల్సో ప్రెగ్నెంట్. ఈ విషయం నేను మీ దగ్గర దాచిన రైట్ టైం వచ్చినప్పుడు షేర్ చేసుకుందాం అనుకున్నా. సో లాస్ట్ ఇయర్ మా సిస్టర్ వెడ్డింగ్ వీడియోస్ చూసే ఉంటారు కదా మీరు. సో తను కూడా ప్రెగ్నెంట్ అయింది. ఒకరోజు ఏమైందంటే, ఆఫీస్లో తను లాగిన్లో ఉంది, నైట్ షిఫ్ట్. మేమిద్దరం క్యాజువల్గా చాట్ చేస్తున్నాం నైట్ పూట. సో ఆమె ఏం చెప్పిందంటే, నాకు కొంచెం సిమ్టమ్స్ అట్లనే ఉన్నాయి, నాకు కూడా డౌట్గా ఉంది, నేను కూడా ప్రెగ్నెంట్ ఏమో అక్క అన్నది. నువ్వు టెన్షన్ పడతావేమో అని చెప్పలేదు అన్నది. టెన్షనా? నేనెందుకు టెన్షన్ పడతా, ఇది ఇంత మంచి న్యూస్. ఇద్దరం ఒకటే మంత్లో 4 days డిఫరెన్స్లో పుట్టినాము. ఒకటేసారి ఒకటే మంత్లో ఇద్దరం కన్నాం అనుకో, ఎంత స్పెషల్గా ఉంటుంది అది. నేనైతే చాలా 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 ఎగ్జైటెడ్గా ఫీల్ అయినా. ఇంత ఎగ్జైటింగ్ న్యూస్ ఉంటే అసలు నేనెందుకు టెన్షన్ పడతా, నువ్వు ఎట్లయినా టెస్ట్ చేసుకో అని చెప్పి అన్న, మార్నింగ్ నువ్వు జెప్టోలోనో ఇన్స్టామార్ట్లోనో ప్రెగ్నెన్సీ కిట్ ఆర్డర్ చేసుకొని నువ్వు మార్నింగే టెస్ట్ చేసుకొని చెప్పు అని చెప్పిన. సరే అన్నది. దాని తర్వాత ఇక నాకు నిద్ర పడితే ఒట్టు, అసలు నిద్రనే పట్టలేదు ఆ రోజు రాత్రి. ఐ వాజ్ లైక్ చెకింగ్ ఆన్ అవర్, నీకు ఎట్లా అనిపిస్తుంది, నీకు సిమ్టమ్స్ ఎట్లున్నాయి, ఇట్లా అవుతుందా అట్లా అవుతుందా. అసలు నాకు ఇంత హార్ట్ బీట్ ఇట్లా రేజ్ అయింది. నాకు బాగా గుర్తుంది, అది థర్స్డే. ఆమె సాయిబాబాని చాలా నమ్ముతుంది అనమాట. అలా హోల్ ఫ్యామిలీ కూడా సాయిబాబా భక్తులు. సో ఆ రోజు మార్నింగ్ ఇట్లా ఆమె ఇంటికి చేరుకుందని చెప్పింది. ఇంకా నేను ఇట్లనే ఫోన్ పట్టుకొని ఇట్లనే వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు మెసేజ్ వస్తుందా, వాట్సాప్లో ఇప్పుడు మెసేజ్ వస్తుందా, ఏమి టెస్ట్ చేసుకుందా లేదా అని. ఐఎమ్ టెస్టింగ్ అన్నది. మళ్ళీ విదిన్ 2 minutes టప్మన్ వాట్సాప్లో ఇక ఇమేజ్ వచ్చింది. కిట్లో 2 lines ఇమేజ్ ఆమె పంపించింది. ఇంకా నా సంతోషానికి అసలు హద్దే లేదు. ఫుల్ ఎగ్జైట్ అయిపోయినా నేనైతే. ఇద్దరికి ఒకటేసారి పిల్లలు పుడతారు, అది కూడా నెవర్ నో, అది అమ్మాయిలా అబ్బాయిలా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఎవరికి ఎట్లా పుడతారో తెలియదు. అసలు ఈ ఎగ్జైట్మెంట్ అయితే చాలా 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 బాగుండే. తర్వాత ఇద్దరం కలుసుకున్నాము. నేను ఆల్రెడీ ఒకటి ఇమాజిన్ చేసుకున్నా, మేమిద్దరము ఇద్దరం ఇట్లా బేబీ బంప్స్తో ఇద్దరం ఫోటోలు దిగాలి అని. అదైతే ఇంకా కాలేదు, అనుకుంటున్నా అట్లాంటిది ఏదైనా చేయాలని. బట్ దిస్ ఇస్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఏమైతే నేర్చుకుంటున్నానో ఒక్కొక్క ఫేజ్ గురించి అన్నీ ఆమెకి వెళ్ళి మళ్ళీ ఆమెకి చెప్పడం, ఆమెతో షేర్ చేసుకోవడం, మళ్ళీ ఆమె కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ చేయడం. సో బై గాడ్స్ గ్రేస్ ఆమెది కూడా NT స్కాన్ అయిపోయింది, T1 స్కాన్ అయిపోయింది. నాలాగానే అంత బాగానే ఉంది ప్రస్తుతానికి. చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇద్దరికి ప్లజెంట్ పొజిషన్స్ ఆపోజిట్ ఉన్నాయి. ఒకళ్ళకి యాంటీరియర్ ఉంటే ఒకళ్ళకి పోస్టీరియర్, అట్లా డిఫరెంట్ ఉంది. క్రేవింగ్స్ కూడా, నాకు స్వీట్ అస్సలు దిగట్లే, ఆమె స్వీట్ తింటుంది. సో మా ఇద్దరికి అంతా వెరైటీ ఎక్స్పీరియన్సెస్తో ఇద్దరం అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. ఇద్దరం అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ టిల్ ద ఎండ్. ఓన్లీ థింగ్, ఇప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్లీ ఇద్దరు ప్రెగ్నెంట్ వాళ్ళు కలవద్దు అని చాలామంది చెప్తున్నారు. అదొక్కటే కొంచెం పెయిన్ఫుల్ ఉంది, ఎందుకంటే మేము ఇద్దరం అసలు కలవకుండా ఉండలేం, మాట్లాడకుండా ఉండలేం. సో ప్రస్తుతానికి అయితే మేము అంత పాటించట్లేదు, ఎందుకంటే స్టార్టింగ్లో ట్రై చేసాం, మా వల్ల అవ్వట్లేదు. మేమిద్దరం కలిసి అన్నీ చేస్తుంటాము, మంత్లీ వన్స్ అయినా కలుస్తాం. అది కలవకుండా అయితే నేను ఉండలేకపోతున్నా, ఆమె కూడా ఉండలేకపోతుంది. బట్ ఒక నమ్మకం అయితే ఉంది, దేవుడు చూసుకుంటాడు, అంత మంచిగా జరుగుతుంది అని అనుకుంటున్నా. సో నా బేబీ అమ్మాయో అబ్బాయో తెలియదు, నేనైతే అబ్బాయి అని అనుకుంటున్నా.
నేనైతే బుజ్జిగా అంటున్నాను అనమాట ఆల్రెడీ. సో మా బుజ్జిగాడు వస్తూ వస్తూ నాకు ఒక తోడు కావాలి అని ఫిక్స్ అయ్యిండేమో. మా చెల్లిలో అందుకే మా చెల్లి కూడా ప్రెగ్నెంట్ అయిపోయింది. ఒక తమ్ముడో చెల్లెనో రాబోతున్నారు అనమాట వాడికి కూడా. ఆర్ మేబీ పాప పుడితే నా బుజ్జి తల్లికి ఇంకో తోడు వస్తున్నారు. బట్ నేను ఒకటే అనుకుంటున్నా, నా కోరిక ఒకటే ఉంది. నేను పెద్దదాన్ని కాబట్టి నా స్వార్థం ఏంటంటే నా బేబీ అనేది 1 day బిఫోర్ అయినా పుట్టాలి, పెద్ద అవ్వాలి అనేది నా కోరిక. సో జస్ట్ ప్రేయింగ్ టు గాడ్. అండ్ ఇంకోటి డ్యూ డేట్స్ ప్రకారం అయితే 3 weeks డిఫరెన్స్ ఉంది. కొంతమందికి 36 weeks, కొంతమందికి 37 weeks, 38 weeks, 39 weeks అట్లా అవుతుంది కదా. ఇక మాకు ఎట్లుంటుందో తెలియదు. అండ్ నార్మల్ డెలివరీ అవుతుందో C-section అవుతుందో ఇవన్నీ డౌట్లు ఉన్నాయి, కన్ఫ్యూజన్లు ఉంది. ఇవన్నిటి మధ్యలో మా ఎగ్జైట్మెంట్ ఒక లెవెల్ ఉంటే మా మమ్మీ టెన్షన్ ఇంకా డబుల్ ఉంది. సో ఇద్దరిని చూసుకోవాలి, ఇద్దరిని కేర్ చేయాలా ఒకటేసారి అంటే బాంబే వెళ్ళినట్టు అయింది మా మమ్మీకి అయితే. ఫుల్ టెన్షన్ పడిపోతుంది. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ ఇట్స్ ఓకే. మేము ఈ ఫేజ్ అనేది దాటేస్తాము. ఒకసారి ఈ కష్టం అనేది దాటేసినాం అనుకో, ఈ డిఫికల్ట్ ఫేజ్, తర్వాత అంతా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. నా డ్రీమ్ ఏంటంటే ఇట్లా 2 పిల్లల్ని ఇట్లా ఎత్తుకొని శివగామినిలాగా ఫోటో తీసుకోవాలని, అట్లా మా డాడీకి కూడా పట్టియాలి, అట్లా ఉందన్నమాట. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. దట్స్ ఆల్ అండి. సో ఈ హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఐ ఫెల్ దిస్ ఇస్ ద రైట్ టైం బికాజ్ NT స్కాన్ కూడా అయిపోయింది, టిఫా స్కాన్ కూడా అయిపోయింది. బేబీస్ ఆర్ డూయింగ్ వెల్, హెల్దీగా ఉన్నారు. సో ఇంకా ఫర్దర్ కూడా మంచిగా ఉంటే అంతా బాగుంటుంది. సో 5th month అయిపోయింది కాబట్టి గుడ్ న్యూస్ షేర్ చేసుకునే టైం వచ్చింది కాబట్టి మేము షేర్ చేసుకున్నాము. ప్లీజ్ కీప్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్ అండ్ ప్రే ఫర్ అస్. బేబీస్ హెల్తీగా ఉండాలి, మేమిద్దరం మదర్స్ హెల్తీగా ఉండాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.